చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మరొక శనివార దినము దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క 20వ తేదీలో దేవుడు మనల్ని నిలబెట్టినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తాం. ప్రియులారా, మనం ఈ రోజున మందిరంలోనికి వచ్చి ఉన్నాం. చాలాసార్లు మనం మందిరాలకి వెళుతూ ఉంటాం. ఉపవాస ప్రార్థనలని, అలాగే స్త్రీల కూడికలు, పురుషుల కూడికలు, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్స్, ఉపవాస దినాలు, అలాగే VBSలు, క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సంఘాల్లో. ఎందుకంటే కుటుంబాలు దేవుని సంఘానికి రావట్లేదు అనేది వాస్తవం. కుటుంబాలు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తాయో వాళ్ళ కుటుంబంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనము కుటుంబం మొత్తము ఆహారం తింటాం. ఉండేది ఒక ఆమె కావచ్చు ఇంట్లో, కానీ అందరూ తింటాం. అందరికీ బలం వస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో మనము అందరం కలిసి కూర్చొని దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని భుజిస్తే మనందరికీ బలం వస్తుంది, కుటుంబానికి బలం వస్తుంది, సమాజానికి బలం వస్తుంది. దేన్నైనా ఎదిరించగల సామర్థ్యం మనకి దేవుడిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో దేవుని యొక్క మాటల్లో ఒక చక్కని మాట మనకి కనపడుతూ ఉంది. కీర్తనకారుడు 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు 15 కీర్తనలు రాయబడ్డాయి. ఈ 15 కీర్తనలు కూడా యాత్రా కీర్తనలు అంటారు. దేవుని మందిరంలో ప్రియులరా, మనము ఎక్కడికన్నా ప్రయాణం చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళాలి, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. కానీ చాలామంది అరుచుకుంటూ, గొడవ పెట్టుకుంటూ, ఈసరించుకుంటూ, అసూయతో చాలా గందరగోళంగా ప్రయాణం చేస్తూ ఉంటాం అనేది మనం చూస్తాం. క్రీస్తు శకము 233 నుండి 256 మధ్య స్థాపించబడింది సంఘం. ఆది కాలంలో అంటే ప్రభువారు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, ఆరోహణం అయిన తర్వాత అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం 14వ వచనంలో వాళ్ళు ప్రార్థన చేశారు కూడుకొని ఒక మేడగదిలో. ఆ తరుపతి 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇది ప్రథమంగా సంఘము కూడుకొని ప్రార్థన చేసినప్పుడు వచ్చినటువంటి ఫలితం. ఆ ఫలితాలు ఇప్పుడు చాలా కరువైపోయాయి. వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేసినట్టుగా బైబిల్ తెలియజేస్తాం. అంటే 40 రోజుల పాటు ప్రభువారు ఉన్నారు, భూమి మీద కనపడ్డారు. ఆ తర్వాత ఆయన ఆరోహణం అయ్యాడు. ఆ తర్వాత 10 రోజులు అంటే పెంతెకొస్తు దినము 50వ రోజు. కాబట్టి 10 రోజులు వాళ్ళు మేడగదిలో ప్రార్థన చేశారు. ఈరోజు మనం 10 గంటలు కూర్చోమంటే కూర్చోలేకపోతున్నాం. 10 నిమిషాలు కూర్చొని కూడా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నటువంటి మనుషులు అయిపోయాం. ప్రభు సన్నిధిలో మన హృదయమును కుమ్మరించుకోవాలి, మన ఆత్మను కుమ్మరించాలి, మన శరీరమును నలగొట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనము దాన్ని ఫలితాలని చూడగలుగుతాం. రోట్లో వేసినటువంటి దాన్ని మనం ఏం చేయాలండి? తొక్కాలి, అంటే నలగొట్టాలని. అప్పుడే మనకి నోటికి అది రుచికరంగా మారుతుంది. అలాగే సాతాన్ని మనము ప్రార్థనలో మోకాళ్ళ కింద, కాళ్ళ కింద చితకగొట్టినప్పుడు మనకు కూడా మంచి ఫలితాలు, మధురమైనటువంటి ఫలితాలు వస్తాయనేది వాస్తవం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, సంఘాలు చీలిపోయాయి. యోహాను సువార్త 19వ అధ్యాయం 45వ వచనానికి రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 45వ వచనం. చాలు. ఏ మందిరం ఇది? ప్రార్థనా మందిరం. కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది? వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారం జరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు తరిమివేసినట్టుగా
ఆ గువ్వలను రూకలను విసిరిపారేసినట్టుగా బల్లలను పడద్రోసినట్టుగా కనపడుతుంది. అంటే దేవాలయము ఆనాడే పాడైపోయింది. అంటే దేవుడికి రావలసిన ఘనతను రానీక ఇప్పుడు కూడా మీరు మీటింగులు పెట్టినప్పుడు కానీ లేదా కొన్ని పెద్ద పెద్ద చర్చెస్లో ఆరాధనలు జరిగేటప్పుడు కానీ మీరు చూస్తే బుక్ షాప్ అనేది ఉంటుంది. ప్రియులారా, చాలామంది అనుకునేది ఏంటంటే మనము మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాలు కొనుక్కోవచ్చు, బైబిల్స్ కొనుక్కోవచ్చు. దాంతోపాటు రకరకాలైనటువంటి జడపిన్నులు, రకరకాలైనటువంటి మాస్కులు, ఇక రకరకాల ఆట బొమ్మలు ఇవి కూడా అమ్ముతున్నారు. జనరల్గా నేను హిందూగా ఉన్న రోజులలో అవి ఎక్కడ చూసేవాళ్ళం అంటే మేము తిరణాలలో చూసేవాళ్ళం. అంటే హిందువుల పండగలు జరుగుతాయి కదా, అక్కడ ఈ బొమ్మలు అమ్మేవారు. ఆ రోజుల్లో ఆ యొక్క కొండపల్లి బొమ్మలు అని చెప్పేసి ఒక బాక్స్ అమ్మేవాళ్ళు. అది ఎంత ఉండేది? ఒక 50 పైసలు ఉండేది. 50 పైసలకి దాంట్లో ఒక 10 రకాల బొమ్మలు వచ్చాయి. అన్నీ కూడా చక్కవి. ఒక బుట్టలాగా పెట్టి చిన్న బాక్స్ లాగా పెట్టి ఇచ్చేవాళ్ళు, తాటాకు బుట్టలో. ప్రియులరా, ఈ రోజున నేను గమనిస్తూ ఉన్నది ఏంటంటే నిజంగా దేవుడు చెప్పిన మాట మనం ఎందుకు వినటలేదు? ఎందుకు ఆదివారం రోజునే మీరు వెళ్ళి అక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నారు? ఆ షాపింగ్ చేయడానికి కారణం ఎవరంటే ఆ యొక్క యజమానులే. ఎవరైతే మీటింగ్స్ పెట్టారో వాళ్ళే బయట వాళ్ళు వచ్చి మీటింగ్లు మన యొక్క షాపులు పెట్టుకొని అమ్ముకొని లాభాలు సంపాదించడం ఏంటి, మన పుస్తకాలు మనమే అమ్ముకుందాం, మనమే స్టాల్స్ పెట్టుకుందాం అనే స్థితికి దిగజారిపోయింది ఈరోజు సంఘం. నిజంగా అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు ఒక బుక్ ఫెయిర్ అని పెట్టు, లేదంటే వారంలో ఒక రోజు లేదా ఒక 2 రోజులు పెట్టి ఇదిగో పలానా రోజులు బుక్స్ తెరిచి ఉంటాయి, మీరు ఆ రోజు వచ్చి కొనుక్కోండి అని చెప్పండి. నిజంగా ఇష్టం ఉన్నవాడైతే, పుస్తకాలు కొనుక్కోవాలని ఇష్టం ఉన్నవాడైతే వచ్చి కొనుక్కుంటాడు. లేదు ఎప్పుడో పోదాములే అనుకునేవాడికి ఇది వ్యాపారం కింద మారిపోతుంది. దానికి పర్సంటేజ్లు మళ్ళా బుక్కు 40% వాళ్ళకి ఇస్తే కానీ వాళ్ళు బుక్ స్టాల్లో పెట్టరు. ప్రియులరా, ఇదంతా ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది. దేవుడు అన్నాడు, నా మందిరాన్ని మీరు దొంగల గుహ చేశారు. కొంతమంది చీటీ వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు రేపు చర్చికి వస్తావుగా, అక్కడ ఇస్తాలే చీటీ డబ్బులు లేదా వడ్డీ డబ్బులు. ప్రియులరా, ఆలోచించండి. లేకపోతే నీ ఇంటికి ఆమె మీద గిన్నెలు తీసుకొస్తే ఆ గిన్నెలు చర్చికి వచ్చినప్పుడు నీకు అంత చేయటం. ఎట్లా మారిపోయిందంటే అది ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది ఈరోజు. దేవుడు చెప్తా ఉన్నది అదే, నా దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసేసారు. ఆనాడు చెప్పిన 2000 సంవత్సరాల క్రితం చెప్పిన దేవుడి మాటని నిజంగా అనుసరించి నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడికి వెళ్ళినా కానీ షాపింగే. మనం మీటింగ్లకి వెళ్తున్నా కూడా ముందర ఎక్కడ చూస్తున్నామండి? మీటింగుల్లో పోయి ప్రార్థన విని పాటలు పాడటానికి కూర్చుంటున్నామా? లేదు, ఆ షాపింగే చూస్తున్నారు. కొట్ల దగ్గర ఎంతోమంది జనాలు ఉంటున్నారు. అంతేకాకుండా అనౌన్స్మెంట్లు, మీకు అక్కడ కొట్లలో దొరుకుతాయి మా పుస్తకాలని చెప్పటం. ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చిందండి ఈ రోజున. దేవుడు చెప్పిన మాటను నువ్వు నిర్లక్ష్యం చేసావన్న సంగతి నీకు గుర్తు రాదా? దేవుని మందిరము రకరకాలుగా మారిపోయింది. బైబిల్ కూడా ఒక రకం బైబిల్ కాకుండా రకరకాల బైబిల్స్గా మార్చేశారు. ఆ బైబిల్స్ని ఒక సంస్థ వాళ్ళు ఒక రకంగా ప్రింట్ చేస్తే మరొక సంస్థలో వాళ్ళు మరొక రకంగా ప్రింట్ చేశారు. వాళ్ళ భాషణ వేరుగా ఉంటుంది, అలాగే మిగతా వాళ్ళ భాషణ వేరుగా మనకి కనపడుతుంది. ఎన్నో రకాల చర్చెస్, క్యాథడ్రల్ చర్చ్, చాపల్ చర్చ్, అలాగే దేవుని యొక్క ప్రేమలో మరి ఒకటని కాదు, బ్రదరన్ గ్రూప్ అని చెప్పి, లూథరన్ అని, అలాగే బ్యాప్టిస్ట్ అని, ఆర్సీఎం అని, సిఎస్ఐ అని, ఈఎస్ఐ అని. ప్రియులరా, మరి దేవుని సాల్వేషన్ ఆర్మీ అని, మరి సెవెంత్ డే చర్చ్ అని, మరి ఇలాగా యెహోవా సాక్షులని, పెంతెకోస్త్ అని, ఎల్ఈఎఫ్ అని, మరి అలాగే హెబ్రోన్ అని, ఎల్ఏఎఫ్ అని, మరి క్రీస్తు సంఘం అని, ఇలాగా మొత్తం ఒకప్పుడు అంచనా ప్రకారంగా ప్రపంచంలో 45,000 చర్చెస్ ఉన్నాయట. అండ్ రిజిస్టర్ అయ్యి
నేమ్ కలిగినటువంటి చర్చెస్ 45,000 ఉన్నాయట. ఇదంతా కూడా నా యొక్క అవగాహన కాదండి, గూగుల్ వాళ్ళ యొక్క అవగాహన. దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనేక రకమైన డినామినేషన్స్ చేసాయి. వాళ్ళ అప్లికేషన్స్లో కూడా వివాహం చేసుకునేటప్పుడు మీరు ఏ డినామినేషన్ అని అడుగుతున్నారు. అంటే క్రీస్తు బిడ్డలం అని చెప్పాల్సినటువంటి మనము ఇప్పుడు ఫలానా సంఘానికి సంబంధించిన వాళ్ళమని చెప్పే పరిస్థితి ఈ రోజున పెళ్ళిళ్ళలో, అలాగే కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు అడుగుతారు, అయ్యా మీరు ఏ డినామినేషను, మా పద్ధతులు ఇవి, నువ్వు మా దగ్గర పని చేయాలంటే ఇలాగ ఉండాలి. అరే రే రే కుదరదే. 7th డే ఆయన వచ్చాడు, మరి మీరండి మేము ఆదివారం ఆరాధన, మీరు శనివారం, మరి ఎలా కుదురుతాయా? మాకు అక్కడ నేర్పించింది అది. ఎన్ని సంఘాలు, ఎన్ని రకాల డినామినేషన్లు, ఎన్ని రకాల పద్ధతులు ఈ రోజున సంఘాల్లోకి వచ్చేసాయి. సంఘము అంటే దానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు శిరస్సుగా ఉండాల్సినటువంటి సంఘానికి ఈ రోజున మొనోపోలీ సిస్టమ్ అయిపోయింది. ఏదో ఒక వ్యక్తి మాత్రమే స్టేజ్ మీద నిలబడాలి, ఇంకొక సేవకుడు రాకూడదు, ఇంకొక సేవకుడి చేత వాక్యం చెప్పకూడదు, చెప్పించకూడదు. మేమే, నేను, నా కొడుకులు, నా మనవాళ్ళు, మా అల్లుళ్ళు, మా కోడళ్ళు, మేమే. ఇంకా స్టేజ్ మీద ఎవరో కనపడకూడదు, వేరే సేవకుడి చేత వాక్యం చెప్పించము. ఎలా మారిపోయిందండి? దేవుడు ఎంతమందిని శిష్యులను పెట్టుకున్నాడు? 12 మందిని పెట్టుకున్నాడు. ఈ రోజున దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆయన మొనోపోలీగా వాక్యం చెప్పలేదు. తన శిష్యులు కూడా పవర్స్ ఇచ్చి పంపించినట్టుగా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు. అన్ని చోట్లకి ఆయన వెళ్ళట్లేదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించి, రోగులను స్వస్థపరిచి, దయ్యములను వెళ్ళగొట్టండి అని చెప్పి పవర్స్ ఇచ్చి పంపించాడు 12 మందికి. ఈ రోజున నిజముగా నువ్వు మంచి సేవకుడివి అయితే, నీకు మంచి దేవుని ఆత్మ కనుక ఉంటే, నువ్వు తయారు చేయాల్సిన ఎవరినంటే డిసైపుల్స్ని తయారు చేయాలి, శిష్యులను తయారు చేయాలి. డిసైపుల్స్ని తయారు చేయకుండా అన్నిటికీ నీ కింద పనిచేస్తూ వాళ్ళే అన్నీ కూడా చేయాలనుకోవడం ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే, ఈ రోజున ఒక మొనోపోలీ సిస్టమ్ అంటారు. ఎకనామిక్స్ స్టూడెంట్ కాబట్టి నాకు డ్యూయోపోలీ అంటే ఏంటో, మోనోపోలీ అంటే ఏంటో తెలుసు. చైనా దేశము, రష్యా దేశము, అలా కమ్యూనిస్ట్ దేశాలని మొనోపోలీ సిస్టమ్ అంటే ఇక ఆ రాజు చెప్పిందే వినాలి, ఇంకెవరికి డెమోక్రటిక్ అనేది లేదు అక్కడ. కాబట్టి ఈ రోజున సంఘాలు కూడా అలాగా తయారైపోయి ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారంగా నడుస్తూ మేమే, దీనికి అంతటికి మేమే అనుకున్నట్టుగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. క్రైస్తవ యొక్క సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి అని అంటే తేడాలు ఏంటి అంటే, డినామినేషన్ ఒక తేడా, కులాలు వచ్చేసినాయి ప్రియులరా, అలాగే ప్రాంతాలు వచ్చేసినాయి. మరి మనము దేవుని వైపు చూడాల్సినటువంటి మనము ఒక్కొక్క విశ్వాసి మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఆరాధన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రభువారు చెప్పని ఆరాధన అంతా ఈ రోజున సంఘాల్లోకి వచ్చేసింది. ప్రభువారు చెప్పని మాటలన్నీ, పద్ధతులన్నీ ఈరోజు సంఘానికి వచ్చాయి. ఏమండి మీరు ఈ సంఘంలో మీరు 40 days పాటించరా? మేము పాటించామండి. అదేంటండి అందరూ పాటిస్తారు కదా అంటారు. మీరు దినాలు చేయరా? చేయమండి. మీరు సంవత్సరికాలు చేయరా? చేయమండి. దేవుడు రాయలేదండి అని చేయమని. కాబట్టి మీరు చేయరా? చేయం. కాబట్టి మీరు చేయరు కాబట్టి మేము చేసే చోటుకి వెళ్తాం. ఈరోజు నా సంఘాల్లోకి ఏమొచ్చినాయి అంటే, ఇందులో ఈ మాట రాసిందా అన్న ధోరణి వచ్చేసింది. పూలు పెట్టుకోవద్దని రాశాడా? బొట్టు పెట్టుకోవద్దని రాశాడా? నగలు పెట్టుకోవద్దని రాశాడా? మెట్టెలు పెట్టుకోవద్దని రాశాడా? అది చేస్తే పాపమని ఎక్కడన్నా రాశాడా? ప్రభువారు చెప్పారా అని వితండవాదానికి వచ్చేసారు సంఘాలు. బైబిల్ ఒకటే చెప్తాను, నమ్మిక మాత్రం ఉంచుము, దేవుని యొక్క కార్యములు చూస్తాం. ఈ రోజున దేని మీద నమ్మిక ఉంచాలి? ప్రభు మీద. ఎందుకంటే పెద్దకొస్తు వాళ్ళంతా కూడా నగలు నాణ్యాలు అన్నీ తీసేసేసి మరి వాళ్ళంతా తెల్లచీరలు కట్టుకొని ఉంటారు. ఎందుకని? పైనుంచి కింద దాకా ఏం చూసినా కూడా ఆకర్షణీయమైనది ఏమైనా ఉంటుందా? వాళ్ళలో ఉండదు.
కానీ మిగతా చోట్ల కొన్ని చోట్ల చూస్తే ఎంతో ఆకర్షణీయమైనటువంటి వస్త్రములు, అలాగే ఉంగరాలు పెట్టుకొని సేవ చేస్తున్నటువంటి సేవకులు, అలాగే స్మార్ట్ వాచెస్ పెట్టుకొని మాటికి చేతులు ఊపుతూ స్మార్ట్ వాచ్ కనపడేటట్టుగా, గోల్డ్ చైన్లు కనపడేటట్టుగా, తలకి రంగులు వేసుకుంటూ చేసుకుంటూ దేవుడు కోరాడా? ఇవన్నీ కోరలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఏం తెమ్మంటే తెచ్చారు. ఈ రోజున మాకు సౌకర్యాలు లేకపోతే మేము రాము. ఒక ఆయన అడుగుతున్నాడు నన్ను, ఏమండి మరి ఆ ఊరు రమ్మంటున్నారు, మరి అక్కడికి కారు వస్తుందా అని అడిగాడు. నేను అన్నాను, కారు కనీసం 1/2 కిలోమీటర్ దూరం ఆపుకోవాలి సార్ అన్న. అట్లయితే నేను రాలేడు అన్నాడు. ఆయన సేవకుడట, పెద్ద సేవకుడట. మళ్ళీ ఆయన వచ్చి గంట సేపు కూర్చుంటాడట. ఆ గంట సేపు కూర్చుని ఆయనకి 10,000 ఇవ్వాలట. మరి పెద్ద సేవకుడివి కదా, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా సంఘంలో. నీవు మరి చిన్న సేవకుల దగ్గరికో లేకపోతే కొంచెం ప్రేమించిన సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకోకుండా సేవ చేసి వాళ్ళని బలపరిచి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాం, మేము గొప్ప సేవకులం. మా వెంట మళ్ళా 2 ఇన్నోవాలు వస్తాయి, 15, 20 మంది వస్తాం మేము. దేవుని యొక్క ప్రేమ పిల్లరా ఈ రోజున కొరవడిపోయింది. కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళు నువ్వేమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు వాక్యం చెప్పడానికి పిలిస్తే కష్టమైన, బాధైన, వర్షమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, చలైన, ప్రయాణంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా, వాళ్ళకి వెహికల్ లేకపోయినా ఆటో ఎక్కో, బస్సు ఎక్కో, ఎలాగలా రైలు ఎక్కో ఆ ప్రాంతానికి చేరుకొని సువార్త ప్రకటించి మరి ఆ రాత్రికాలం అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అనకుండా అదే మందిరంలో చాప ఇచ్చినా ఇవ్వకపోయినా పడుకొని తెల్లారి 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని తిరిగి వాళ్ళ ఊళ్ళు వెళుతున్నటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఎంత గొప్ప సేవ అది. ప్రభువారు ఏ ఇంటికి వెళితే అక్కడ పడుకున్నారు, అక్కడే ఉండిపోయారు. తిరిగి రాత్రులు రాలేదు, ఆయన శిష్యులు కూడా ఎవరు రాలేదు. కాబట్టి ఈ రోజున ఆ సేవ పోయింది. నన్ను కూడా అట్లాగే ఒకసారి మరి నేను కుగ్రామం మళ్ళీ రాత్రి 7 అయితే అసలు ఏమీ కనపడదు, బస్సులు కానీ ఆటోలు కానీ తిరగవు. మరి ఏంటి బ్రదర్ అన్నారు. ఏముంది బ్రదర్, ఇక్కడ పడుకుంటాను, తెల్లారి 5 గంటలకు బస్సు ఉంటుందండి అన్నాడు. ఓకే, ప్రాబ్లం లేదు. తెల్లారి 12 గంటలకి అయిపోయింది వాక్యం, ఒక 4 గంటలు నిద్రపోయాం, మళ్ళీ లేచి ఆ బస్సు ఎక్కి ఎట్లాగైతే చేరుకున్నాం. అది సేవ అంటే. నేర్చుకున్నాం మేము సేవలు. ఈ రోజున కష్టం అనేది పడకుండా సేవ, మోకాళ్ళ ప్రార్థన లేనటువంటి సేవ, బైబిల్ చదువుకోకుండానే సిద్ధపడుతున్నటువంటి సేవ, ఏదో పుస్తకాలను కొనుక్కొచ్చుకొని దాంట్లో చెప్పేసేసి ఇదే వాక్యం అని చెప్పేస్తే మరి గొర్రెలైనటువంటి ప్రజలు వింటూ వెళ్ళిపోతూ ఉన్నారు. లేకపోతే ఆశీర్వాదాల సేవ, ప్రాస్పరిటీ గాస్పెల్ అయిపోయింది. ముందో లేకపోతే చివరో ఆయన చెబుతాడు, ఫలానా వాళ్ళు మనొక మెసేజ్ చూస్తే ఆ భర్త గారే మాట్లాడట్లా, అంత ఆడమే, దేవుడు నాకు కనిపిస్తున్నాడు, అబ్బకరా దబ్బరా, దేవుడు నాకు చెప్తున్నాడు, పిలిప్పు నువ్వు ఇంకా బాప్తిజం తీసుకో. ఏంటండి దర్శనాలంటే అవా? దర్శనాలంటే అవి కాదు. బైబిల్లో అలాంటి దర్శనాలు ఎవరు కనలేదు. నువ్వు సున్నతి పొందలేదు అని ఏ ప్రవక్త అని చెప్పాడు బైబిల్లో? లేదు. నమ్మి బాప్తిజం పొందండి దేవుడు చెప్పిన మాట నిజమే, అంతేగాని నువ్వు బాప్తిజం తీసుకోలేదు ఇంతవరకు ఇలాంటివా చెప్పేది? నాకెంతో కష్టం అనిపిస్తూ ఉంది ఈ రోజున సేవ చూస్తూ ఉంటే. నేను ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం చూసిన సేవకి ఇప్పుడు ఉన్నటువంటి సేవకి ఎంతో తేడా కనపడతా ఉంది. ఆ రోజు ఎంతో ఫైర్ ఉండేది, ప్రార్థన అంటే వాక్యంలో ఎంతో ఫైర్ ఉండేది. డినామినేషన్స్ కాదు చూసింది, దేవుణ్ణి చూశారు. అక్కడ ఏ సేవకుడు వచ్చి వాక్యం చెప్పినా ఆ సేవకుడు ఎవరు అని పేరు అడిగేవాళ్ళం కాదు మేము, ఎవరు చెప్పేవాళ్ళు కాదు, ఆయన ఏమేం చేశాడో కూడా ఆయన గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఒక మంచి సేవ లక్షణాలు కలిగి ఉన్న సంఘంలో నుంచి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవుని యొక్క ప్రేమ. ఈ రోజున విశ్వాసుల మనస్తత్వాలు మారిపోయాయి, సేవకుల మనస్తత్వాలు మారిపోయాయి, అనుకూలమైనటువంటి బోధలు వచ్చేసాయి. ప్రియులరా, ఏ చర్చి చూసినా కూడా యేసుని గురించి చెప్పిన కొన్ని మరి ఆ యొక్క సిద్ధాంతాలు ప్రజలకు అనుకూలంగా బోధ చేస్తూ ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి.
యేసు ప్రభు వారు చెప్పినట్లు ఒకటే మాట ఆయన చెప్పాడు, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పారు. ఏమెత్తుకోవాలంట? సిలువను ఎత్తుకొని. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం, 38వ వచనంలో, కాబట్టి ఎవరు పాత్రులు కారు దేవుడి కంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వారు నాకు పాత్రులు కాదు. 16వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. 16వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఒక మాట, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. కాబట్టి దేవుడు ఒకటే మాట చెప్తాడు, మీరు చేయాల్సింది ఒకటే. నువ్వు దేవుడిని నమ్మినట్లయితే, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు గనక దేవుడిని ప్రేమిస్తున్న వాడివి అయితే, నువ్వు గనక సేవకుడు అయితే, లేదా అసిస్టెంట్ సేవకుడు అయినా, నువ్వు చేయాల్సింది ఒకటే, ఈ సిలువను ఎత్తుకొని నువ్వు ఆయన్ని వెంబడించాలి. ఇలాంటి కాన్సెప్ట్ ఈ రోజున పోయింది. సిలువను ఎత్తుకోవడం కాదు, బైబిల్ ఒకళ్ళు మొయ్యాలి, బ్యాగులో ఒకళ్ళు మొయ్యాలి, అయ్యగారికి గొడుగు ఒకళ్ళు పట్టాలి, ఏమండి మరి రెడ్ కార్పెట్ వేసి రెండయ్య గారు అని చేతులు చాపాలి. ఎలాంటి దుర్బుద్ధి వచ్చిందంటే, ఒక ఆయన నన్ను చేబ్రోలు ఆ ప్రాంతంలో నన్ను సేవకు వాక్యానికి పిలిచారు. నేను ఎవరో ఆయనకు తెలియదు, ఎవరో చెప్పారట. సరే ఎట్లాగని చెప్పారు, ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యాడు. నేను ఎవరో ఆయనకు చూడలేదు. ఆ రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు, డబ్బా ఫోన్లు ఉండే. సరే ఆయన చెప్పిన ప్రదేశానికి నేను వెళ్ళిపోయాను. ఎవరు లేరు, ఓపెన్ గ్రౌండు, కుర్చీలు వేసుకుని ఆ వాయిద్యాలు వాయించేవాళ్ళు, ఆ సర్దేవాళ్ళు ఎవరో ఉన్నారంతే. నేను పోయి వెనక్కి కూర్చున్నా. ఆయన ఒక అరగంటకు వచ్చాడు. అరగంటకు వచ్చి స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత మరి మనం పిలిచిన సేవకులు ఇంకా రాలేదు, మరి వారు ప్రయాణంలో ఉండుంటారు, కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి క్షేమంగా వచ్చేటట్టు అని. ఎవరో కొంచెం 4-5 వచ్చారు విశ్వాసులు, ఒక ఆడవాళ్ళకి 2, మగవాళ్ళకి 2. వాళ్ళు ఆ స్టేజ్ మీద ఉన్న సేవకుడి వైపు మరియు నేను వెనకాల కూర్చున్నాను కదా, నా వైపు చూస్తూ ఉన్నాను. ఏదో అనుమానం వచ్చింది సేవకుడికి. నాకు అనుమానం వచ్చి ఎవరో వచ్చారండి అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు చూసి నన్ను, సార్ మీ పేరేంటంటే ఫలానా. ఓకే, మీరే కదా, మీరు వచ్చి చాలాసేపు అయింది కదా, కానీ మీరు ఇంకా రాలేదనుకుంటున్నాను. ఈ రోజున నన్ను ఆదరించలేదు, నాకు కాఫీ టిఫిన్లు పెట్టలేదు, నాకు సరైనటువంటి కుర్చీ లేదు, నన్ను ప్రేమించలేదు అని అనుకుంటే నేను వెళ్ళిపోవాలి. అది వద్దు నాకు. నా పని నేను చేశాను, తన పని తను చేయాలి. దేవుడు చెప్పింది అదే, నీవు నీ పని నువ్వు చేయి, మిగతాదంతా కూడా దేవుడి చిత్తానికి వదిలేసి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో సంఘము లేదా చర్చ్ అనేది దేవుడు చెప్పినటువంటి మాట ఒకటే. చర్చి కట్టుకోమని చెప్పాలా దేవుడు? చెప్పాడండి? నూతన నిబంధనలో ఎక్కడా కూడా దేవుడు చర్చి కట్టమని చెప్పలా. అయితే ఒక మాట పౌలు ద్వారా హెబ్రీ పత్రికలో రాశాడు. ఏమని రాశాడంటే, సమాజముగా కూడుకొనుట మానుకోవద్దు. సమాజంగా కూడుకోవాలంటే ఒక గది కావాలో, లేకపోతే 4 గోడలు కావాలో అని అనుకోవచ్చు. లేదు, ఆ రోజుల్లో రచ్చబండ అనేది ఉంటుంది. ఊరికి రచ్చబండ ఉంటుంది ఒకటి. అందరూ ఏం చేసేవాళ్ళు, పొద్దున పూట లేదా సాయంకాలం పూట వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చుంటారు. ఎందుకంటే విషయాలన్నీ తెలుస్తాయి అక్కడికి వెళ్తే. ఊర్లో ఏం జరిగింది, చనిపోయారా, బతికారా, పుట్టారా, పెళ్ళి లేనియా, ఏమన్నా స్థలాలు కొనుక్కున్నారా, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, అన్ని విషయాలు కూడా ఆ రచ్చబండ దగ్గర మాట్లాడుకునేవాళ్ళు. అదే ఒక సమాజం. అయితే రాను ఏమైపోయిందంటే, ప్రత్యేకించి ఒక మందిరం అనేది కట్టుకుంటే ఇక్కడ కూర్చొని మనము ప్రార్థన చేసుకోవచ్చు కదా అని ఒక 4 గోడలు అనేవి కట్టుకొని మనం దాంట్లో ప్రార్థన చేస్తాం. రెండో మాట ఇంకోటి అన్నాడు ప్రభువారు, ఎక్కడైతే ఒకరిద్దరు నా నామం పేరిట చేరి ప్రార్థన చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. అంటే నది గట్టు దగ్గర ఉంటారు,
కొండల గట్టు దగ్గర ఉంటారు, ఏమండి చెరువులో ఉంటారు, నదిలో ఉంటారు, పొలంలో ఉంటారు, దారిలో. ఇప్పుడు మనము సంఘం అంటే జనరల్గా ఏం చేస్తామంటే చెప్పులు ఇడిచి మందిరంలోకి వస్తాం, అంతేగా. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఈ స్థలం పరిశుద్ధమైనది కాబట్టి మంచిది. దేవుడు ఎక్కడైనా ఉంటాడా? ఇక్కడ మాత్రమే ఉంటాడా? చెప్పండి. దేవుడు ఎక్కడైనా ఉంటాడా? కేవలం మందిరంలో మాత్రమే ఉంటాడా? అంటే పాత నిబంధనలో సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాట అన్నాడు. ఏంటో తెలుసా? నేను ఈ మందిరమును నేను దృష్టిస్తూ ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్పిన మాట నిజమే. అంటే మందిరంలోనే మాత్రమే ఉంటాడా? మరి నూతన నిబంధనలో ఎక్కడైతే 2-3 అని చెప్పాడు. ఎందుకంటే పౌలు భక్తుడు నదీ తీరాన ప్రార్థనలు చేశాడు, కొండల మీద ప్రార్థన చేశాడు ప్రభువారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేసినా, ఎక్కడ కూడుకున్నా అక్కడ ఎవరు ఉంటారు? దేవుని సన్నిధి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము చెప్పులు ఇడిచి లోపలికి వచ్చాం. ఎందుకని? ఇది పరిశుద్ధ స్థలం అని. మరి రోడ్డు మీద పోతా ఉంటే దేవుడు లేడా మనకి? ఆయన సన్నిధి మనతో రాదా? నీ సన్నిధి నాతో రమ్మని అడిగాడుగా. ఇంకొక మాట నేను అంటాను, ప్రభువారు ఒక లేస్ అంటే దాన్ని ఏమంటారంటే ఒక తాళ్ళు లాంటిది, అంటే ఒక తోలు సంబంధించినటువంటి దాన్ని కట్టుకొని కొంచెం సాక్స్ వేసుకున్నట్టుగా ఆయన చెప్పులుండి. అందుకని దాన్ని యోహాన్ అంటాడు, ఆయన చెప్పులు వారును ఇప్పడానికి కూడా నేను పనికిరాను అన్నాడు. అలా ఉంటుందన్నమాట ఆయన. మరి ఎప్పుడు ప్రతి చోట కూడా ఆయన చెప్పులు ఇప్పి ప్రార్థనలు చేశాడా ప్రభువారు? పౌలు కానీ మాటి మాటికి చెప్పులు ఇప్పి ప్రార్థనలు చేశారా వాళ్ళు? లేదు, ఎక్కడ అది రాయలేదు. పాత నిబంధనలో మోషేతో ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి నువ్వు చెప్పులు ఇడవమన్నాడు. అలాగే యెహోషువతో కూడా అదే మాట అన్నాడు, ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి చెప్పులు ఇడవమని. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఈరోజు కొంతమంది సేవకులు, అనారోగ్యంగా ఉన్నటువంటి సేవకులు కొంతమంది షూస్ వేసుకొని ఈ రోజున ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా షూస్ వేసుకొని వాక్యం చెబుతారు. పులిపీఠం మీద కూడా షూస్ వేసుకొని వాక్యం చెబుతారు. వాళ్ళు ఎంతో అలంకరణగా ఉంటారు. వాళ్ళని చూడటానికి ఒక సెలబ్రిటీస్లా కనబడుతూ ఉంటారు ఆడియన్స్కి. దేవుని యొక్క ప్రేమ ఈ రోజున వేషధారణ క్రైస్తవత్వం ఈ రోజున ఎక్కువైపోయింది. ఆ రోజున మరి వాళ్ళ కనుక మనం ఏదో ఊహాజనితమైనటువంటి చిత్రాలు మనం చూస్తూ ఉంటాం. పౌలు గురించి, శిష్యుల గురించి కొన్ని, అలాగే మిషనరీస్ గురించి కూడా. వాళ్ళు ఎలాగుంటారంటే గడ్డాలు పెంచుకొని బట్టతలతో ఉండి అలాగుంటారు వాళ్ళు. ఏంటి వీళ్ళ సేవకులు అంటే? అవును, నిజమే, వాళ్ళే సేవకులు, వాళ్ళే గొప్ప మిషనరీసు. వాళ్ళు ఏమీ అందంగా ఉండటానికి మరి రకరకాలైనటువంటి డ్రెస్సులు వేసుకోలేదు. ఎలా వెళ్ళారో, ఎలా సేవ చేశారో ఆనాటి ఫైర్ ఈ రోజున లేదు. నేను ఆ పుస్తకాలు చదివేవాడిని ఎక్కువ. అందుకనే దేవుడు కృపను బట్టి సిలువ వీరులోని 1, 2, 3 భాగాలు రాసి 150 మంది పైగా ఈ దైవ సేవకుల గురించి ఎలాగా వాళ్ళు రక్షణకు వచ్చారు, ఎలాగ సువార్త చేశారు, ఎలా చనిపోయారు, 3 అంశాలు పెట్టుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేజీ చొప్పున కుదించి రాశాను. ఎందుకు? ఆ పుస్తకాలన్నీ చదివినప్పుడు నాలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. మేము ఇలాంటి సేవ చేయగలమా? అదోనీరామ్ జడ్సన్ అనే అతను పెళ్లి చేసుకున్నాడు అంతే యుఎస్ఏలో. పెళ్లి చేసుకోగానే తీర్మానం ఏంటంటే భార్యాభర్తలిద్దరిది సేవకి వెళ్ళిపోవటం. షిప్ ఎక్కారు. దారిలోనే ఆమె బిడ్డను కనింది. కంటే చనిపోయింది బిడ్డ. చనిపోతే మరి పాతి పెట్టడానికి భూమి కావాలిగా. మరి భూమిలో పాతి పెడితేనే దేవుడు లేపుతాడా? లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేశారు? ఆ యొక్క సముద్రంలోనే ఆ బేబీని పారేశారు. ఎంతో గొప్ప సేవ చేశారు భార్యాభర్తలు ఇద్దరు. భర్తను ఎంతగానో హింసించారు, బాధ పెట్టారు. గొప్ప సేవ. చదవండి పుస్తకాలు. కావాలంటే మీరు ఆ సిలువ వీరులనే 3 పాటలు మీరు చదివితే వారి యొక్క జీవితం ఎలా గడిచిందో, మరి మనం ఎలా గడుపుతున్నాం. గొప్ప ధనవంతులండి వాళ్ళు. మనం ఇప్పుడు డెవలప్ అవుతున్నాం, ఇంకా డెవలపింగ్లోనే ఉంది మన దేశం. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అవి.
ఆ డెవలప్డ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మంచి మంచి ఫ్యాక్టరీలు ఉన్నటువంటి వాళ్ళు కోల్గేట్ అనే పేస్ట్ వాడుతున్నారు కదా, అలాంటి ఆ యొక్క యజమానుడు ఎంత గొప్ప సేవ. డబ్బులు మాది ఫ్యాక్టరీలు అని చెప్పేసి వాటిని హత్తుకోకుండా దేవుణ్ణి హత్తుకొని సేవ చేశారు. ఈరోజున నిజంగా అలాంటి సేవ కనపడటం లేదు, ఎంతో కనుమరుగైపోయింది. ఎగతాళిగా మాట్లాడుకోవటం చాలామంది సేవకుల మధ్య నేను చూస్తూ ఉన్నాను. ఒక పొలైట్నెస్ లేదు సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య ఒక గౌరవప్రదమైనటువంటి భాషణ లేదు. దేవుని యొక్క ప్రేమను ఆలోచన చేయండి. పేరుకు మాత్రమే విశ్వాసులు, అది ఒక సమూహం. ప్రియులరా, సంఘం అంటే ఒక సమూహం. ఈ సమూహము అన్ని రకాల జీవులు, ఎలాంటి వాళ్ళైనా జీవితాలు, ఎలాంటి జీవితాలైనా సరే వాళ్ళు వచ్చి అక్కడ ఉండొచ్చు. అనేక రకాల కులాలు, అనేక రకాల మతాల వాళ్ళు ప్రభు సన్నిధిలోనికి వచ్చి రక్షణ పొందుతూ ఉన్నారనేది వాస్తవం. ప్రియులరా, దేవుడు ఒక మాట బైబిల్లో, ఒక మాట కాదు చాలా మాటలు రాశారు. కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని జ్ఞాపకం చేసుకుందాం అంటే, హెచ్చించుకోకుండా కలిసిమెలిసి ఉండేదే సంఘం. ఏం చేయకూడదండి సంఘంలో? నేను గొప్ప. ఒక ఆమె విక్టోరియా రాణి గారు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారట. ఆల్రెడీ ఎవరో ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. అక్కడ చేసుకుంటుంటే కాసేపటికి చూస్తే ఆమె తలకాయ లేపి, అది ప్రార్థన అయిన తర్వాత చూస్తే పక్కన విక్టోరియా రాణి గారు. అమ్మో, విక్టోరియా రాణి గారు నా పక్కన ఉందని చెప్పేసి పక్క వెళ్ళిపోతుందంట. వేరే చోటుకి వెళ్ళి కూర్చుందా. విక్టోరియా రాణి గారు అన్నట్టు, వద్దు, మందిరంలో నువ్వు నేను సమానమే, తగ్గించుకునే స్వభావం నీకుందా? లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. 14వ అధ్యాయం 11వ వచనం. తగ్గించుకోవటమే. నీకెంత ఉన్నా సరే తగ్గింపు అనేది ఎప్పుడు కూడా వృద్ధిలోకి తీసుకొస్తుంది. మీరు గొప్పవారై ఉండగోరిన ఎడల పరిచారం చేయండి అన్నాడు దేవుడు. ఆయన కూడా అదే చెప్పాడు, నేను పరిచారము చేయుడికే వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. కాబట్టి మీరు గొప్పవారుగా ఉండాలనుకుంటే పరిచారకులుగా ఉండండి. ఈరోజున చీపురు పట్టుకోవాలంటే కష్టం, బాత్రూములు కడగాలంటే కష్టం, టాయిలెట్లు కడగాలంటే కష్టం, లేకపోతే మందిరం ఊడవాలంటే కష్టం, లేదా తుడవాలంటే కష్టం, కుర్చీలు వేయాలంటే కష్టం, కుర్చీలు తుడవాలంటే కష్టం, చెప్పులు సర్దాలంటే కష్టం. అన్ని కష్టాలే ఈ రోజున. ఏంటి మేమెందుకు చేయాలి? ఇసిరి బారేసిపోతూ ఉంటారు మందిరాల్లో చెప్పుల్ని. మా పరిచర్య ఆ రోజుల్లో బిగినింగ్లో ఆ చెప్పులు సర్దే పరిచర్య ఇచ్చారు ఒకసారి నాకు. ప్రియులారా, వస్తూనే ఉంటారు. సంఘం స్టార్ట్ అయినటువంటి దగ్గర నుంచి గంటన్నర దాకా ఇంకొక అరగంటలో అయిపోతుందన్నా కూడా వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళు, అరే చెప్పులన్నీ ఇక్కడ లేవు, అక్కడ సర్దున్నాయి కదా అని అక్కడ పెడదామంటే పెట్టుకోరు, ఇసిరి వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటో హడావుడిగా వచ్చేది ఇంక ఉండేది నువ్వు అరగంట. ప్రియులారా, అయినా ఎవరిని ఏమనకూడదు. కాబట్టి ఆ చెప్పులు తీసి మరి అది అక్కడ పెట్టేవాళ్ళం. దేవుని యొక్క ప్రేమ. అలాంటి పరిచర్య ఈ రోజున చేయబట్టే ఎందుకు చేయాలి? వాళ్ళ చెప్పులు మేమెందుకు ముట్టుకోవాలి? దేవుడు చెప్పినట్టుగా కాళ్ళు కడుక్కునే పరిచర్య ఏ సంఘంలో ఉంది ఇప్పుడు? నాకైతే తెలియదు. నేను చాలా సంఘాలు తిరిగాను, దాదాపు ఒక 100 పైన తిరిగి ఉంటాను. 100 సంఘాల్లో ఎక్కడా కూడా ఈ కాళ్ళు కడుక్కునే పరిచర్య బలారాధనప్పుడు చేయట్లా. పోనీ గుడ్ ఫ్రైడే ముందన్న చేస్తున్నారంటే అది చేయట్లా. కాళ్ళు కడుక్కునే పరిచయం లేదు. ఒక ఆమె ఆమె పుచ్చికాళ్ళు నేను ముట్టుకోనంది, ఆమె ఎయిడ్స్ రోగం ఉంది నేను ముట్టుకోనంది, ఆమె బోధకాలు ఉంది నేను ముట్టుకోనంది. ఏమండి, దేవుడు శిష్యులు కాళ్ళు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకంటే రోడ్డు మీద నడుచుకుంటూ తిరిగేవాళ్ళు కాబట్టి దుమ్ము ధూళితో ఉండుంటాయి. ఎందుకంటే పాత రోజుల్లో బయట గాబు ఉండేది, గాబు పక్కన ఒక చెంబు ఉండేది. ఆ చెంబుతో నీళ్లు కాళ్ళు కడుక్కొని చెప్పులు కూడా కడుక్కొని చక్కగా మరి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని
మనకే తువ్వాలు ఉంటుంది, లేదంటే వాళ్ళు తువ్వాలు ఇస్తారు తుడుచుకొని అప్పుడు వచ్చి ప్రశాంతంగా కూర్చొని మంచినీళ్ళు తాగి వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకునేవాళ్ళు. ఈరోజు ఏముంది? ఈ రోజున కాళ్ళు కడుక్కోవడానికి కావాల్సినటువంటి స్థలాలు లేవు. అన్నీ సెంటు గజాలు, 2 సెంట్లు గజాలు. అపార్ట్మెంట్లు అంతా ఎంత ఉంటాయి? చాలా చిన్నవి, పెద్ద స్థలాలేం కావయి. ప్రియులరా, ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. 18వ అధ్యాయం కూడా చూడండి, 13వ వచనం. 18వ అధ్యాయం 13వ వచనం. ఎక్కడున్నాడు ఇతను? మందిరం దగ్గరే ఉన్నాడు. ఒకడే ధనవంతుడు ఏమని ప్రార్థన చేశాడు? పైన నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, అసంకర వల్లే లేను అని గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు. వీడేం చేస్తా ఉన్నాడు? పాపిని ప్రభు అన్నాడు. మందిరంలో మనం పాపం ఒప్పుకోవడానికి రావాలి. అయితే నువ్వు పాపం ఒప్పుకుంటే పక్కన వాళ్ళు దాన్ని నువ్వు కొట్టాలని లేదు. అర్థం చేసుకోండి. నేను పాపిని ప్రభు, అవునయ్యా పాపి అని అనకూడదు. మనం తన ప్రార్థన తను చేసుకుంటుంది. నీ ప్రార్థన నువ్వు చేసుకో. అది ఏకీభవించే ప్రార్థన కాదు. పాపమును ఒప్పుకుంటూ చేసే ప్రార్థనను ఏకీభవించకూడదు. మనం నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి, వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు. దేవుడికి హృదయాన్ని అర్పించుకుంటుంది హన్న. ఎంతోమంది మందిరంలో ఉండుండొచ్చు, కానీ ఎంతమంది ఉన్నా కానీ ఈమె తన హృదయాన్ని కుమ్మరించుకుంది. చివరికి యాజకుడు కూడా అంటున్నాడు, నిద్రపోతుంది జాలే అమ్మా అన్నాడు. అయ్యా నేను నిద్రపోవట్లేదయ్యా, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని చెప్తా ఉంది. ఆత్మను కుమ్మరించుకునే స్థలం, మన హృదయం అంతా విప్పి దేవుడితో మాట్లాడుకునేటువంటి స్థలం మందిరం. ఇంట్లో చేయలేము అది. ఇంట్లో అందరూ దేవుని ఎరగని వారుగా ఉంటున్నారు ఈ రోజుల్లో. చాలా కుటుంబాల్లో, దాదాపు 90% కుటుంబాల్లో కుటుంబం మొత్తం కూడా రక్షణ పొందిన కుటుంబాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి 23 కుటుంబాల్లో పూర్తిగా రక్షణ పొందిన కుటుంబాలు లేవు. అందుకని అందరూ చెదిరిపోయారు. అదే రక్షణ పొందిన కుటుంబం అయితే కలిసి ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేసుకునేవాళ్ళు. దేవుని యొక్క ప్రేమ ఈ రోజున కలిసి ప్రార్థనలు పోయాయి. రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని స్తుతించటం, ధ్యానించటం, కీర్తించటం, గణపరచటం, మొరపెట్టడం, బతిలాడుకోవటాలు పోయాయి ఈ రోజున. దేవుని యొక్క ప్రేమలో మరొక మాటను కనుక మనం చూస్తే 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చూడండి త్వరగా. 19వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూత చేతిలో నుండి ఆ వస్త్రాన్ని తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాడు. చూసారా ఏం చేస్తున్నాడు దేవుడి దగ్గర? కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళాడు. రాజు కదా, నాకేంటి, సైన్యాన్ని సిద్ధపరచండి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని అశ్వాలు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని కత్తులు ఉన్నాయి, ఎన్ని బాణాలు ఉన్నాయి, ఈ లెక్క ఇట్లా ప్రార్థన చేద్దాం. అందరూ వచ్చారా అన్న? ఇతను ఒక్కడే పోయాడు. రాజు ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా నువ్వు గొప్ప దేవుడివి, అయ్యా ఆ దేవతల కన్నా గొప్ప దేవుడివి, వీడు ఇలా చేస్తా ఉన్నాడు, నా మీదకి వచ్చాడు అన్నాడు. దేవుడేం జవాబు చెప్పలా. ఆ ప్రార్థన తర్వాత దేవుడేం జవాబు చెప్పలేదు హిజ్కియాకి. అయితే అతను ఇంటికి వెళ్ళిన తర్వాత అదే రాత్రి కాలము దేవదూతని పంపించి 1,85,000 మంది చంపించాడు. తెల్లారి రాజుగారు లేచేటప్పటికి ప్రియులరా శత్రు సమూహం అంతా కూడా పడిపోయింది, చనిపోయింది. ప్రార్థన చేయాల్సిన బాధ్యత మంది. జవాబు ఇస్తాడా లేదా అనేది దేవుడిని అడగడం. కాబట్టి ప్రతిసారి కూడా మనము ప్రార్థన ద్వారానే విజయాలు చూస్తూ వచ్చాం, చూస్తాం కూడా. మరి సేవకులు కావాలని అడిగినప్పుడు దేవుడు సేవకులను ఇచ్చాడు. అది స్టాండర్డ్గా ఉండిపోవాలని ఆశపడదాం. ప్రార్థన చేయండి దాని గురించి. దేవుని యొక్క మహాకృపలో మత్తయి సువార్త 2వ అధ్యాయం లేకపోతే 26వ అధ్యాయం 75వ వచనం
దేవుడు ఎదుట తాను తప్పు చేశానని ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నాడు పేతురు. కనుక కోడి కూయకమునకు నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పుదామని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుగుపోయి సంతాపపడి ఏడ్చెను. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరి దగ్గర చేసిన, కుటుంబంలో ఒక భార్య ఒకసారి సాక్ష్యం చెప్పింది ఇక్కడే ఒక కోమట్ల, అయ్యా నేను మా కొట్లో నుంచి మా అబ్బాయి కానుకలకి డబ్బులు ఇవ్వట్లేదని ఆడ భోజనానికి వెళ్ళినప్పుడు నేను కొట్లో కూర్చుంటాను ఒక గంట, ఆ గంటలో నేను గల్లాపెట్టిలో డబ్బులు తీసుకుంటున్నాను అని చెప్పి. నేను అన్నాను, ఆ డబ్బులు ఇవ్వకమ్మా. మరి ఎలాగయ్యా కానుక? దేవుడు నీ కొడుకుకు ప్రేరేపించి తీసుకెళ్ళి కానుక ఏమంటే లేకపోతే ఇవ్వకు. నీకు సంపాదన లేదు, ఓకే, మరి కొడుకు సంపాదిస్తున్నాడు, వాడు ఇవ్వట్లేదు, వాడు దేవుడు ఎరిగిన వాడు కాదు అనుకుందాం. ప్రియులరా, మరి ఇలాగా ఆ రోజుల్లో 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఆ రోజుల్లో 20 ఏళ్ల క్రితం. ప్రియులరా, ఆలోచించేయండి. ఆ తర్వాత ఆమె చెప్పింది నాతో, అయ్యా మీరు చెప్పినట్టే నేను ప్రార్థన చేసుకున్నాను. అయ్యా నా కుమారుడికి మనసు కలగజేయి. నా కుమారుడు నాయన మేము మందిరానికి వెళ్తున్న సంగతి తెలుసు, కానీ కానుక వేయడానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా. నీ చిత్తమైతే నా కుమారుడికి మంచి మనసు దయచి అని అంటే, సరే ఇలాగే కూర్చొని ఆమె మళ్ళా మందిరానికి వచ్చింది. ఆదివారం వచ్చేటప్పుడు ఆమె సాక్ష్యం చెప్తాం, అయ్యా ఏంటో నాకు తెలియదు కానీ నేనైతే అప్పుడు 5 రూపాయలు దొంగతనం చేసి తీసుకొచ్చేసేవాడిని మందిరంలో, కానీ ఇప్పుడు మా అబ్బాయి 10 రూపాయలు ఇచ్చి కానుకేసి రమ్మని చెబుతున్నాడే. దొంగతనం చేయకపోతే ఎంత వచ్చింది కానుక? 10 రూపాయలు. దొంగతనం చేస్తే వచ్చింది ఎంత? 5 రూపాయలు. అంటే దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన. ఇతను ఏడుస్తూ ఉన్నాడు, నేను తప్పు చేశాను, దేవుడు చెప్పాడు, ధిక్కారంగా నేను అట్లా చేయను ఇట్లా చేయను, నేను అబద్ధం ఆడను, నీ అంటే వస్తాను, నువ్వు చచ్చిపోతే నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను, అంతే తప్ప నేను ఎందుకు పారిపోతాను, అది ఇది అన్నాడు. పారిపోయాడు. చివరికి అబద్ధాలు కూడా ఆడాడు. ఇప్పుడు బాధపడతా. ఆ పశ్చాత్తాపం అతనిలో తర్వాత మార్పు వచ్చింది అంటే రాలా. పేతురులో మార్పు రాలా. దేవుడు చెప్పినటువంటి మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 20వ వచనంలో 19-20 వచనాల్లో మీరు సమస్త జనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తిస్మం. ఏది ఆ పని చేయలేదు. అతను పశ్చాత్తాపడ్డాడు ఇక్కడ. కానీ అతను మళ్ళా దేవుడు చనిపోయిన తర్వాత 40 రోజుల పాటు దేవుణ్ణి వెంబడించకుండా మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. యోహాను రాసిన చివరి అధ్యాయంలో సువార్తలో మీకు కనపడుతుంది. అతనే కాదు, అతనితో పాటు మరొక 6గురిని తీసుకుపోయాడు. ప్రియులారా, పశ్చాత్తాపడిన వాడు ఎక్కడ ఉండాలి? ప్రభు పని చేయాలి. చాలామంది మందిరాల్లో పశ్చాత్తాపడినట్టుగా మరి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, కానీ మళ్ళా వాళ్ళ జీవితం మామూలుగానే ఉంటుంది. అరే నేను ఇట్లా పశ్చాత్తాపడ్డాను మందిరంలో, నేను ఇలాంటి పనులు చేయకూడదు ఇక నుంచి అని అనుకోవట్లేదు. మళ్ళా అదే పనులు, అదే పద్ధతులు, అదే ఆలోచనలు, అదే ఆచారాలు, ఏం పోవట్లేదు. ఇంటికి వెళ్ళంగానే అన్నీ అసభ్యకరమైనటువంటి ప్రతి పని చేసేస్తా ఉన్నారు. మందిరంలో అంత గొప్పగా చెబుతావు సాక్ష్యం, ఏం లాభం? పశ్చాత్తాపడినట్టుగా కనపడ్డాడు పేతురు, ఏం లాభం? మళ్ళా దేవుడు అతని దగ్గరికి ఇచ్చి, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడగల, అడిగించుకున్నాడు కదా. ప్రియులారా, ఆలోచించి చాలామంది తప్పిపోతున్నారు ఈరోజు. మొదట్లో ఉన్నటువంటి ఉత్సాహము, మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి, మొదట్లో వచ్చినట్టుగా రావట్లేదు. ఈరోజు జారిపోతూ ఉన్నారు. సాతానుడు ఒడిలో పడిపోయి జల్లెడ పట్టుకుంటాడు, ఎక్కిరిస్తూ ఉంటాడు సేవకుడిని. నువ్వు రక్షించావు అని చెప్పుకున్నావే, వాళ్ళంతా ఇప్పుడు నా పక్షాన ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు, నా దగ్గర ఉన్నారు వాళ్ళు.
అని చెప్పుకుంటుంటే సేవకుడు కన్నీటి పర్యంతం ఏడుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో ఇర్మియా గ్రంథం అంతా అది ఏడుపే, విలాపవాక్యాలదే ఏడుపే. ఒక సేవకుడు ఏడ్చేటట్టుగా చేసింది ఎవరంటే ఇశ్రాయేలీ జనాంగం. ఒక సేవకుడు ఏడ్చేటట్టుగా చేస్తుంది ఎవరే అంటే విశ్వాసం. అలాంటి పరిస్థితి సంఘానికి రాకూడదని ప్రార్థన చేసుకున్నాం, మోకరించి ప్రార్థన చేస్తాం.